ప్రియమైన దేవుని వారలారా, 3వ ప్రశ్న చక్కగా రాసుకుందాం. సంఘము దేవుని సంకల్పములోనిదా, మానవ సంకల్పితమా? సంఘం అనేది దేవుడు స్థాపించాడా, మానవులు స్థాపించాడా? అది అర్థం కావాలి మనకి ఇప్పుడు. రైట్, 3వ ప్రశ్న బైబిల్ టు బైబిలేనండి మనకి సమాధానం ఇచ్చేది. సంఘము దేవుని సంకల్పములోనిదా, మానవ కల్పితమా? సంఘాన్ని దేవుడు కట్టాడా, మానవులు కల్పించారా? అర్థం కావాలి మనకి. దాని క్లారిటీ కూడా మనకు ఉండాలి. రైట్, సంకల్పం, దేవుని సంకల్పం అంటే ముందు జరగబోయేదాన్ని ప్లాన్ చేయటం అంటారండి. భవిష్యత్తు జరగబోయేదాన్ని ప్లాన్ చేయటం అంటారు సంకల్పం అంటే నిర్ణయించటం, ప్లాన్ చేయటం అంటారు. రైట్, సంఘము దేవుని సంకల్పం అయితే అది దేవుని సంకల్పమేనండి అని ఎలా చెప్పగలం? నిజమేనండి, సంఘము దేవుని సంకల్పమే అని ఎలా చెప్పగలమో ఇంకా డౌట్ ఉండకూడదు ఇంకా మనకి, అంతే కదండి. సంఘము ఇది దేవుని సంకల్పమే, మానవ సంకల్పం కాదు అని క్లారిటీ ఉందా మరి మన దగ్గర? ఆలోచించాలి. ఎవరిని అడిగినా కూడా మన దగ్గర ఆన్సర్ ఉండాలి. సంఘానికి వెళుతున్నాం కనుక చూద్దాం బైబిల్లోనికి వెళ్ళి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక. బాగా గమనించాలి, సంఘము ఎవరి సొత్తు కాదు. ఈ పాయింట్ మీరు బాగా గమనించాలి. సంఘము మానవ కల్పితమా, దేవుని కల్పితమా? దేవుని సంకల్పమా, మానవ కల్పితమా? దౌర్భాగ్యం ఏంటంటే మానవ కల్పితంగానే మార్చేశారు ఈరోజు. చూద్దాం బైబిల్లోనికి వెళ్ళి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పదాలు చాలా జాగ్రత్తగా చూడాలి. తెలిసిన పదాలైనా కూడా మనకి చాలా విషయాలు దాగి ఉన్నాయి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 18, 19, 20 వచనాలు చదువుకుందాం చాలా జాగ్రత్తగా. 18వ వచనం, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనలను విడిచిపెట్టునట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. బాగా గమనించాలి. ఇక్కడ ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు. 20వ వచనంలో కూడా ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. అర్థమవుతుంది ఎవరి గురించి? యేసు ప్రభుల వారిని గురించి. ఆయన జగత్తు పునాది వేయబడకే నియమింపబడెను. ఎప్పుడు? ఎందుకు నియమింపబడ్డాడు? జగత్తుకు ముందే. ఎందుకు నియమింపబడ్డాడు? మీరు విమోచింపబడటానికి కారణం చెప్తున్నాడు. ఏంటి కారణం? పై వచనంలో వెండి కాదు మిమ్మల్ని రక్షించింది, బంగారం కాదు మిమ్మల్ని రక్షించింది, అవి క్షయ వస్తువులు అన్నది చూడండి. అవి క్షయమైపోయే వస్తువులు. ఒకప్పుడు మనం బతుకులు పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనలను విడిచిపెట్టునట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. కానీ బంగారం మిమ్మల్ని రక్షించలేదు, వెండి మిమ్మల్ని రక్షించలేదు, అవి క్షయ వస్తువులు. మరి రక్షించింది ఎవరు? మనల్ని చీకట్లోంచి వెలుగులోనికి తీసుకొచ్చింది ఎవరు? అంధకార సంబంధమైన ఆలోచనలు తీసుకొచ్చింది ఎవరు? బంగారం కాదా? వెండి కాదా? మరి ఎవరు? అమూల్యమైన రక్తం అన్నాడు చూడండి. అమూల్యమైన రక్తం అనగా క్రీస్తు రక్తము చేత మిమ్మును విమోచించాను అని జగత్తుకు ముందే నిర్ణయించాడంట. సంఘానికి తెలియాలి ఈ విషయాలు. సంఘానికి వస్తున్నటువంటి విశ్వాసులకు తెలియాలి ఈ విషయాలు. క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడ్డాము. అంటే క్రీస్తు రక్తం వల్ల ఏమేమి స్థాపింపబడ్డాయి? ఇప్పుడు క్రీస్తు రక్తం వల్ల ఏమేమి స్థాపింపబడ్డాయో ఒక వచనం చూద్దాం. ఎవరి వల్ల విమోచింపబడ్డాము? క్రీస్తు రక్తం వల్ల మనము విమోచింపబడ్డాము. విమోచింపబడ్డాము. రైట్, అంటే బంగారము మనల్ని విమోచింపబడలేదు. బంగారము చేత గాని వెండి చేత గాని అది క్షయ వస్తువులు కదండి. అవి క్షయ వస్తువులు. బాగా ఆలోచించాలి.
అపోస్తల కార్యములు. ఇప్పుడు క్రీస్తు రక్తం వలన ఏవేవి స్థాపింపబడ్డాయి? ఇది మానవ కల్పితమా దేవుని సంకల్పమా అంటే దేవుని సంకల్పమే కనపడుతుంది ఇక్కడ. కానీ నేటి సంఘాల్లో మనం గమనించగలిగితే దేవుని సంకల్పాన్ని దారి మళ్లించినట్టుగా కనిపిస్తుంది మనకి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనాన్ని కూడా చదువుకుందాం. అపోస్తల కార్యములు. ఇది ఎప్పుడు జరిగిందంటే ఈ నిర్ణయము జగత్తుకు ముందే జరిగింది. అది దేవుని సంకల్పం, మానవ కల్పితము కాదు సంఘం అంటే. కానీ దేవుని సంకల్పం అని బైబిల్ ఖరాగండిగా చెప్తుంటే ఈరోజు సంఘాలలో మానవ కల్పితాలే సంఘాలు ఏలుతుని అనడానికి ఆనవాళ్ళు లేదా అండి? ఆలోచించాలి ఇవన్నీ. మరి సంఘానికి వెళుతున్న నీవు సంఘమును గురించి నువ్వేం తెలుసుకున్నావు, ఏమి నేర్చుకున్నావు అడుగుతుంది బైబిల్, అడుగుతుంది దేవుడు. నేను ఇన్ని విషయాలు రాశాను కదా, నువ్వేం తెలుసుకున్నావు నాయన సంఘానికి వెళ్ళి? 20వ అధ్యాయం 28వ వచనం. ఇప్పుడు క్రీస్తు రక్తం వల్ల ఏమేమి స్థాపింపబడ్డాయంటే ఒకటి చూద్దాం. 28. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును, అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు. చూసారండి, ఇది సంకల్పమేనండి నిజంగా. ఏమండి, ప్రభు తన రక్తాన్ని ఇచ్చి సంపాదించాడంటే దేన్ని? సంఘాన్ని. సంఘం ఇప్పుడు ఎలా స్థాపింపబడింది? రక్తము చేత స్థాపింపబడింది. ఎప్పుడు స్థాపింపబడింది? జగత్తుకు ముందే స్థాపింపబడింది. దేని చేత విమోచింపబడ్డాము? ప్రభు రక్తము చేత విమోచింపబడ్డాము. ఇంకెవరు కనిపించకూడదు మనకి, ఎవరు ఆలోచనలో మధ్యలో కూడా రాకూడదు. ఇక ఏమండి, సంఘము ఎవరిది అంటే ఇప్పుడు ఏమని చెప్పాలి? సంఘం ఎవరిది? సంఘము ఎవరిది అంటే ఏమండి, మేము హెబ్రోను సంఘం అని చెప్పకూడదు. ఇక నువ్వు సంఘం అంటే ఎవరిది అనగాలి. మేము హెబ్రోను సంఘము, కల్వరి సంఘము, మేము లూథరన్ సంఘము, ఏమంటే మేము బైరాక సంఘము అన్న మాటే ఎత్తకూడదు. సంఘం అన్నావు అంటే అది మానవ కల్పితంగా కనపడుతుంది తప్ప దేవుడు కనపడతలేదు ఇక్కడ. యేసు ప్రభు కనపడతలేదు ఇక్కడ. అమూల్యమైన రక్తం ఎగిరిపోయినట్టుగా కనపడుతుంది వీళ్ళ లెక్కలో. బాగా గమనించాలి ఈ విషయాలన్నీ. ఏమండి, సంఘము కోసము వారు రక్తము కార్చలేదు. ఏమైనా కార్చారండి? ఏ పెద్ద మినిస్ట్రీస్ కైనా దానికి ఒక నాయకుడు ఉండే ఉంటాడు కదా. ఆ నాయకుడు, ఆ నడిపించేటటువంటి అధ్యక్షుడు ఏమైనా సంఘానికి రక్తం కార్చాడా? నిర్ణయాలు మీరు. బైబిల్ అడుగుతోంది. జగత్తుకు ముందే అమూల్యమైనటువంటి రక్తము కార్చినటువంటి యేసును మరిచిన సంఘాలు. సంఘము దేవుని సంకల్పమా మానవ కల్పితమా? మానవుడన్న ఆలోచనే సంఘం ఎత్తకూడదు. ఏమండి, సంఘము కోసం వారు రక్తము కార్చలేదు, సంఘము కొరకు క్రీస్తు రక్తం కార్చాడు. అంతే కదండి, సంఘము కొరకు క్రీస్తు రక్తము కార్చాడు. అందరూ కలిసి జీవితాంతం వరకు పనిచేసి జీతం తీసుకునే వాడి పేరు సంఘానికి అవసరమా? చెప్పాలి. సంఘానికి అందరూ కలిసి సంఘములో వర్క్ చేసేటటువంటి వారు యేసు ప్రభు వచ్చిన తర్వాత జీతం తీసుకునే వాడి పేరు నేటి సంఘాలలో వ్యక్తుల పేర్లు అవసరమా సంఘానికి? మరి ఎవరి పేరు పెట్టాలి సంఘానికి? క్రీస్తు పేరు తప్ప ఇంక ఏ పేరు పెట్టినా కూడా పేరు పెట్టడంలోనే ఫెయిల్ అయిపోయింది. మొట్టమొదటి మెట్టే ఫెయిల్. నువ్వు ఏ సంఘానికి వెళుతున్నావంటే వ్యక్తుల పేర్లు హైలైట్ అవుతున్నాయి ఆ సంఘానికి. అసలు ఆ పేరే అయిపోయింది, పో ఇక క్లోజ్. ఏమండి, మీరు బాగా గమనించండి. నువ్వు ఏ సంఘానికి వెళుతున్నావంటే ఏమండి, మేము పలానా వ్యక్తుల సంఘానికి వెళ్తున్నాను, ఆ వ్యక్తుల పేర్లు చెప్పండి. ఎంత దౌర్భాగ్యంగా కనపడుతుందో చెప్పండి. మేము లూథరన్ సంఘం వెళ్తున్నాడు, దరిద్రం కనపడుతుంది. నేను క్రీస్తు సంఘానికి వెళ్తున్నాను చెప్పండి, ఎంత బాగుందండి ఆ మాట, ఎంత బాగుంది. ఆలోచించాలి మీరు ఇవన్నీ. వ్యక్తుల సంఘాల పేర్లు సంఘాలకు హైలైట్ కాకూడదు. మానవ కల్పితాలు వచ్చేసిన సంఘాలు పేర్లు మానవ కల్పితము. సంఘానికి ఏ పేరు ఉండాలి? క్రీస్తు అమూల్యమైనటువంటి రక్తాన్ని ఖర్చాడు కదా.
రక్తాన్ని కార్చాడు కదా. బాగా గమనించాలి. నేను అన్న మాటలు మీకు ఒకవేళ బాధ అనిపిస్తే అయ్యండి, ఈ రక్తాన్ని చిందించడానికి ఎప్పుడు నిర్ణయం జరిగింది? జగత్తు పునాది ముందు. మరి ఈ సంఘానికి పేరు పెట్టినవాడు ఎప్పుడు వచ్చాడు? సృష్టికి ముందు వచ్చాడా? జగత్తుకు ముందు వచ్చాడా? ఆలోచించాలి. రైట్. ఆయన అనాది సంకల్పంలో సంఘానికి సంబంధం ఉండాలి కానీ, కాబట్టి సంఘానికి ఎవ్వరూ మార్చి పేరు పెట్టకూడదు. ఇకపోతే ఏమండి, సంఘము ఆయనదైతే ఆయన సంఘానికి మన పేర్లు పెట్టడం ఏంటండి? సంఘం ఆయనది, మన పేర్లు పెట్టడం ఏంటి మళ్ళా? రైట్. ఏమండి, ఎవరైనా నేను పలానా సంఘం అన్నాడు అనుకో, ఒకే ఒక ప్రశ్న అడగండి నిలదీసి. పలానా సంఘం అని చెప్పేసి అన్నాడు అనుకోండి, ఒకే ఒక ప్రశ్న అడగాలి. ఏం ప్రశ్న? నీ కోసం రక్తం కార్చింది ఎవరు అని అడగండి. అంతే. నీకోసం రక్తం కార్చింది ఎవరు అడగండి అండి. నీకు తప్పే ఉంది దాంట్లో. నీకోసం రక్తం కార్చింది ఎవరు? లోతురను రక్తం కార్చాడా? కార్చలేదే. హెబ్రోను సంఘానికి వెళ్తున్నటువంటి వాళ్ళు ఏమన్నా రక్తం కార్చారా? నీ కోసం రక్తం కార్చింది ఎవరైనా నిలదీసి అడగండి. దానికి అర్థం చెప్పాలి. మరి ఏ పేరు వాడాలి ఇప్పుడు? వేరే ఆప్షన్ లేదు ఇక. 2, నిన్ను సంపాదించింది ఎవరు? క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. నిన్ను సంపాదించింది ఎవరు? లోతురానా? ఏమండి? హెబ్రోనా? దేవదాసయ్య గారా? ఎవరే నిన్ను సంపాదించింది? కలవరి సతీష్ కుమారా? ఎవరు నిన్ను సంపాదించింది? బైబిల్ ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా, అందుకే మీకు ఈ టైటిల్ ఇచ్చాను. సంఘమునకు వస్తున్న నీవు సంఘమును గురించి నువ్వేం తెలుసుకున్నావు అసలు? మొట్టమొదటి ప్రశ్న, నీకు రక్తం కార్చింది ఎవరు అడగండి. ఖచ్చితంగా యేసుప్రభు పేరే చెప్పాలి. ఫెయిల్ అయిపోయాడు అక్కడ మనిషి. 2, నిన్ను సంపాదించింది ఎవరని చెప్పింది బైబిల్? యేసుప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించాడని చెప్పింది. 3వది, నీవు ఎవరి నామాన్ని బట్టి ప్రార్థన చేస్తావు? ఈ ప్రార్థన లూథరన్ నామమును బట్టి అడుగుతున్నాను తండ్రి నేను ఈ రోజున ప్రార్థన చేసావు. నువ్వు చేయమని చెప్పు. మరి దరిద్రం అది. ఎంత దౌర్భాగ్యం అండి బాబు. ప్రపంచ మానవాళిలో ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో, క్రీస్తు సంఘాలు, అన్ని సంఘాల వాళ్ళు ప్రార్థన ఏ టైంలో ఎప్పుడు చేసినా, సంఘంలో చేసినా, ఇంట్లో చేసినా, ఎక్కడ మీటింగ్లో చేసినా చివరిగా ఏ నామాన్ని వాడతారు? మరి సంఘానికి ఏ పేరు ఉండాలి? మళ్ళీ పైగా ఏ సంఘానికి వెళ్తామని అడుగుతావా? సంఘము దేవుని సంకల్పమా, మానవ కల్పితమా? మానవుడు అన్న పేరే ఎత్తకూడదు. ఇక కొంచెం బాధగా ఉన్నా కూడా మీరు వినాల్సిందే, తప్పదు. అందుకే మీకు ప్రతి రెఫరెన్స్ చక్కగా రాసుకోమని చెప్తుంది. అందుకే మీకు ప్రతి రెఫరెన్స్ రాసుకోమని చెప్తుంది. ఇక నీవు ఎవరి నామంలోకి రక్షణకు వచ్చావు? ఎవరి నామాన్ని బట్టి రక్షణలోకి వచ్చావు? అది కూడా ఆలోచించావు. ఎవరి నామాన్ని బట్టి వచ్చావు? క్రీస్తు నామాన్ని బట్టే. క్రీస్తుని బట్టే నీకు రక్షణ. ఎవరు మేధావులు ఉన్నవాడు పేరు వచ్చినా కూడా మనకు రక్షణ. ఆడే చేస్తాడు రేపు. ఆల్రెడీ ఈ పేర్లు పెట్టిన వాళ్ళు అందరూ చచ్చారు, మనం కూడా చేస్తాం. మన వల్ల ఎందుకంటే సంఘాలకు మన కాయలేట్ ఎందుకండి? కనుక ఇలాంటి పేర్లు అనేవి సంఘాలు వాడకండి దయచేసి. మళ్ళీ ఆ సంఘానికి మళ్ళీ ఒక మినిస్ట్రీ ఆ స్థాపితమైన రోజు ఒకటి పెట్టి సంఘాన్ని అందరూ నడిపించి ఆ రోజంతా ఆయన మదిలో తిప్పుతారు, ఆయన గుర్తు చేసేస్తారు. తప్పు కదండి అది? చాలా తప్పండి. ఏమండి, తలకాయలు లేని మొండేలుగా తయారు చేశారు ఈరోజు. తలకాయ ఎవరిది ఉండాలి? యేసు ప్రభుది ఉండాలి. తలకాయ ఎవరిది పెట్టారు ఇప్పుడు? వ్యక్తులను తీసుకొచ్చి తగిలిచ్చారు కదండి. తలకాయలు లేని మొండేలుగా తయారు చేశారు. ఏమండి, తలకాయలు లేని మొండేళ్ళు ఎవరైనా గుర్తుపడతారా? తలకాయలన్నీ తీసేద్దాం. మీ బాడీని వెళ్ళి పట్టుకొచ్చి రండి చూద్దాం. అన్నీ ఒకలాగానే ఉంటాయి. తలకాయ ఉంటే తెలుస్తుంది. తలకాయ లేదు ఇప్పుడు. సంఘాలకి ఎవరు ఉండాలి? తలకాయ క్రీస్తు ఉండాలి. తలకాయలు ఎవరు వచ్చినాయి? వ్యక్తుల పేర్లు వచ్చేసినాయి. మరి మరి తలకాయలు లేని మొండేలుగా తయారు చేసింది ఎవరు ఇప్పుడు? ఏమండి, క్రీస్తు సంఘమునకు శిరస్సు అంటే తలకాయ అండి బాబు. శిరస్సు క్రీస్తు అయినప్పుడు శిరస్సును తీసేశారు ఇప్పుడు.
వేరే వాళ్ళని తీసుకొచ్చారు. తలకాయలు లేని మొండాలుగా ఉన్నాయి ఈరోజు సంఘాలన్నీ. ఆలోచించాలి మీరు ఇవన్నీ. ఏమండి, వీటిని గుర్తించడం చాలా కష్టము. క్రీస్తు లేని సంఘాలు ఈరోజు కోకొలలుగా ఉన్నాయి. క్రీస్తు లేని సంఘాలు, తలకాయ క్రీస్తు ఉండదు, వేరే తలకాయలు తీసుకొచ్చి పెట్టేస్తారు. తలకాయలు లేని సంఘాలు, శిరస్సు లేని సంఘాలు. శిరస్సును హత్తుకొనటువంటి వీడు శిరస్సును హత్తుకోడు. శిరస్సును హత్తుకొనని వీడు ఎవడంటే, సంఘానికి క్రీస్తు పేరు పెట్టనటువంటి వాడే శిరస్సును హత్తుకొనటువంటి వాడు. అంటే తలకాయలు లేని మండలుగా తయారు చేశాడు. ఎంత మోసం జరుగుతుందో తెలుసా? ఏం తెలుసుకుంటారు మన సంఘాలకు వెళ్ళి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం రికార్డ్ అవుతుంది, జాగ్రత్తగా వినాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం చూడండి. ఈ బ్యాచ్ ప్రారంభపు మొదటి 100 సంవత్సరాల్లోనే ఉంది చూడండి. మీలో ఒకడు, నేను పౌలు వాడను. ఒకడు అంటున్నాడు నేను పౌలు వాడు, నేను పౌలు బ్యాచ్ అని అంటున్నాడు ఆ రోజుల్లోనే. 2, ఒకడు నేను అపోల్లో వాడని అంటున్నాడు, నేను అపోల్లో వాడని అంటున్నాడు, నేను అపోల్లో, మా ఫ్యాన్ అపోల్లో అంటున్నాడు. 3, మరి ఒకడు నేను కేఫా వాడని అంటే పేతురు వాడని అంటున్నాడు. ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనిచున్నాడు. ఏమండి, మీరు బాగా గమనించాలి. నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, నేను కేఫా వాడను, నేను క్రీస్తు వాడను అన్న బ్యాచ్ తయారైంది చూడు. ఇప్పుడు నువ్వు ఏ సంఘస్థుడు అనగానే మేము లోకల్ సంఘం వాడమండి. నేను మీకు అర్థమవుతుందో లేదు మీకు. మేము దేవదాసాయి గారు బ్యాచ్ చేయండి, మేము కలవరి సతీష్ కుమార్ బ్యాచ్ చేయండి, మేము అనిల్ కుమార్ బ్యాచ్ చేయండి, అంతే కదండి మీరు చెప్పుకునేది. ఒకవేళ మీరు ఇలా పేర్లు చెప్పుకుని బతుకుతుంటే సంఘాల్లో శిరస్సును హత్తుకున్నటువంటి వారు ఈ సంఘాలే. సంఘము దేవుని సంకల్పం అయితే మానవ కల్పితంగా మారుస్తారా? అరే రే 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 రే. ఒకవేళ ఇలాంటి పేర్లు పెట్టుకుని ఒకవేళ నువ్వు జీవిస్తున్నావా? ఒకవేళ ఇలాంటి పేర్లు పెట్టి సంఘస్థులు నడిపిస్తున్నావా? నీ గురించి ఏమని చెప్పాడు తెలుసండి అలాంటి సంఘాల గురించి? ఇదే పౌలు గారు చెప్పాడు, చక్కగా చెప్పాడు వివరించి. 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. 1లో చెప్పాడు, 1లో ప్యాన్స్ లేచారు పైకి, 4లో ఏం చెప్పాడు చూడు, 3:4లో ఒకడు ఇదే బ్యాచ్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది చూడండి. నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పుచున్నప్పుడు ఒకటే గుర్తు. బైబిల్ ఈ రోజు వెలుగులోనికి రావడానికి కారణం లూథరన్ అంటున్నాడు కదా. మిమ్మల్ని అడగమన్న ప్రశ్న, రక్తం కాల్చింది ఎవరు ప్రపంచ మానవాళ్ళకి? లూథరన్ అయితే కాదుగా, ఫెయిల్ అయిపోయాడు. నీవు రక్షించినా రక్షించకపోయినా, ఏమండి, నువ్వు రక్షించినా వాళ్ళని బయటకు తీసుకురాకపోయినా కూడా వాళ్ళని ఎలాగైనా కూడా నేను రక్షిస్తానని చెప్పాడు. లూథరన్ కాకపోతే ఇంకొకడు పట్టుకొస్తాడు. పెద్ద విషయం అండి. రక్తం ఇంపార్టెంట్ ఇక్కడ. ప్రపంచ మానవాళ్ళందరికీ యేసు అవసరం. ఏమిటి అదే కదండి. అలా ఒకవేళ నువ్వు చెప్పుకుంటున్నావంటే ఇప్పటికైనా కూడా మనుషుల పేరు హైలైట్ చేయకండి దయచేసి. వాక్యం అలా చెప్పట్లేదు. అలా చెప్పుకుంటుంటే అపోలో వాడను ఏమండి అని చెప్పుకొనిచున్నప్పుడు ఒకటే అంటున్నాడు చూడండి, మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా ఉంది చూడండి. అంటే దేవుని సంకల్పమైన సంఘాన్ని మానవ కల్పితంగా మార్చారు నేటి మినిస్ట్రీస్. కాదనగలరండి మీరు? నేటి మినిస్ట్రీస్ మానవ కల్పితంగా మార్చేశారు ఈరోజు. అయితే మీరు ప్రకృతి సంబంధమైన మనుషులే తప్ప దేవుని సంబంధమైన మనుషులు కారు. చూసారండి ఎంత బాగుందో చూడండి. ఎవరు మీ కొరకు సిలువ వేయబడెను? ఏమండి, ఎవరు మీ కొరకు సిలువ వేయబడెను? ఏమండి, క్రీస్తు మీ కొరకు విభజింపబడేనా? క్రీస్తు కొరకు మీ కొరకు విభజింపబడేనా? ఏమండి, బాగా ఆలోచించాలి. దేవుని సంకల్పానికి సంఘానికి సంబంధం ఉందా లేదా చెప్పండి. ఇప్పుడు ఏది దగ్గరగా ఉంది? ఇప్పుడు ఏమండి, మీరు ఏమైనా చెప్పండి అండి, ఇది మానవ కల్పితమే కానీ దేవుని సంకల్పం కాదంటారా? ఇక మీరు సంఘానికి వచ్చి ఏం తెలుసుకుంటున్నావో తెలియాలి.
బైబిల్ ఎన్ని ఆధారాలు ఉన్నా కూడా ఇంకా నువ్వు మానవులను పట్టుకుని ఏలాడుతున్నావంటే మొండము లేని తలకాయలుగా చేసేశారు. సంఘానికి శిరస్సు క్రీస్తు. మూడో ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసింది మనకి. ఇప్పుడు మనం ఎన్ని ప్రశ్నలు చూసాం? ఇప్పుడు 3 ప్రశ్నలు చూసాం. మొట్టమొదటి ప్రశ్న, సంఘం అంటే అర్థం ఏంటి? బయటకు పిలువబడినటువంటి వారమని ఒక అర్థం అయిపోయింది. రైట్. రెండో ప్రశ్న, ఎక్కడి నుంచి పిలువబడ్డాం? చీకటిలో నుంచి వెలుగులోనికి, అంధకార సంబంధంలో నుంచి బయటికి పిలిచాం, లోకంలో నుంచి బయటకు వచ్చాం, మరణములో నుంచి బయటకు వచ్చాం, ప్రాణాలని తప్పించాడు. ఇంకా చెప్పాలంటే మరణములో నుంచి జీవములోనికి పిలువబడ్డవారు. పిలిచే టయాన్ని మన బతకాదని చెప్తున్నాడు. సంఘానికి వస్తున్న నీవు తెలుసుకోవాలంటున్నాడు 2లో. ఇక 3వదిగా, సంఘము మానవ కల్పితమా దేవుని సంకల్పమా? మీకు అర్థం కావాలి సంఘానికి వెళుతున్నా మీకు ఇప్పుడు ఏమన్నా అనుమానం ఏంటి ఇంకేమన్నా మీకు? అందుకే 4 ప్రశ్నలు ముందు లేవనెట్టాను. రక్తం కార్చింది ఎవరు? ఎవరి నామాన్ని బట్టి రక్షణ? ఎవరి నామాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు? చూసారండి, దొరికిపోతున్నారు. చూసారండి, 3 పాయింట్లు 3 ప్రశ్నలు మనకు అర్థమైపోయింది.